భారత ఆర్థిక సర్వే 2023, 24 సంవత్సరాల్లో స్థిర ధరల ప్రకారం సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఓకే. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలలో వృద్ధి 1.7, పరిశ్రమల పారిశ్రామిక రంగాల వృద్ధి రేటు 9.8%, సేవారంగ వృద్ధి రేటు 7.1, దేశ జీడీపీ వృద్ధి రేటు 8.8% అని ఇచ్చాడు. మరి ఇందులో ఆప్షన్స్ గనక చూస్తే అన్నీ సరి అయినవి. ఏ మరియు డి మాత్రమే. 3 ఆప్షన్ ఏది కాదు. 4థ్ ఆప్షన్ ఏ మరియు డి మాత్రమే అని ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ గనక చూసుకున్నట్లయితే భారత ఆర్థిక సర్వే 2023, 24 అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఒక్కసారి డేటాను చూద్దాం. మనకిచ్చినటువంటి ఆర్థిక సర్వేని బేస్ చేసుకొని అడిగినటువంటి ప్రశ్న అండి. 2023, 24 సంవత్సరాల్లో దేశ జీడీపీ వృద్ధి రేటు ఎంతుందండి అంటే 8.2 అండి. ఇక్కడ ఏమిచ్చాడు? ఇందులో ఏమిచ్చాడండి ప్రశ్నలో? 8.8 అని ఇచ్చాడు. 8.2 భారతదేశ వృద్ధి రేటు. సేవారంగ వృద్ధి రేటు 7.1 అని ఇచ్చాడు. సేవారంగ వృద్ధి రేటు 7.6 ఉందండి. పారిశ్రామిక వృద్ధి రేటు 9.5, వ్యవసాయ రంగ వృద్ధి రేటు 1.4. ఇందులో చూడండి ఒక్కటన్నా కరెక్ట్‌గా ఉందా? ఒక్కటి కూడా కరెక్ట్‌గా లేదు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంతొచ్చిందండి దాదాపుగా అంటే 1.4% వచ్చింది. పరిశ్రమ రంగ వృద్ధి రేటు 9.8 అని ఇచ్చాడు. 9.5 వరకు రీచ్ అయ్యామండి. నెక్స్ట్ సేవా రంగంలో వృద్ధి రేటు 7.6% రావటం జరిగింది. 7.6% గ్రోత్ రేట్ అనేటువంటిది రావటం జరిగిందండి. అంటే ఏది సరికాదండి ఆన్సర్. ఏది కూడా సరికాదు.